అసలు టాలెంట్ అంటే ఏంది? నాకు తెలిసిన టాలెంట్ మాత్రం అన్నా నేను మళ్ళొచ్చిన కామన్ మ్యాన్ అని వచ్చి జనాలందరినీ ఎర్రోలం చేసి నాగార్జున గారిని కూడా బిగ్ బాస్ టీమ్ ని కూడా ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. ఇప్పుడు మళ్ళీ అదే బిగ్ బాస్ వాళ్ళు ఇంకొకసారి ఎర్రోలం చేద్దాం రండి అని చెప్పి అవకాశం ఇస్తున్నారు. ఎవరికి? కామన్ మ్యాన్, కామన్ పీపుల్ కి. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ లాంటి వాళ్ళు ఒక్కరు కాదు, వేలాది మంది పుట్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ శ్రీలీలని. నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ అయ్యా అని అనుకున్నారా? అస్సలు అనను. ఎందుకంటే కొంచెం దూరం జరిగి మాట్లాడాక కనిపిస్తూనే ఉంది. ఇట్లా వచ్చి మాట్లాడేది ఎందుకు? చేప పులుసు కాకూడదు, కోడి గుడ్డు పిల్లనివ్వాలి కానీ దాని తల్లినివ్వకూడదు. అందుకే సెలెక్టెడ్ ఇట్లాంటి వాళ్ళే కావాలి మనకి, ఇట్లా పిచ్చి పిచ్చి చేసేటోళ్ళే కావాలి మనకి. దేనికంటే వీళ్ళు సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. నీకేం టాలెంట్ ఉందిరా? మై టాలెంట్ ఫ్రెండ్స్. పల్లె ప్రశాంత్ కి గొప్ప కాంపిటీటర్ దొరికినట్టున్నాడుగా. నిశ్శబ్దంగా ఉన్న లోపల తుఫాను ఉంది, చూపులో శాంతి ఉన్న మనసులో ఎదురు ఆడిషన్ అంటే ఇంకా ఎక్స్ప్రెషన్ చూడండి ఫేస్. లోపల తుఫాను. ఈ ఆశలన్నీ అసలు కల్పించింది బిగ్ బాస్ టీం. మా అమ్మ మా నాకు నేనంటే భయం. మన నవ్వుతా ఉంటే నేను అసలు తట్టుకోలేను. అందుకే ఏదో ఫిట్టింగ్ పెట్టి తిట్టిస్తా, కొట్టిస్తా. మా కాలేజ్లో స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ మంచి బట్ట వేసుకుంటే నేను అసలు ఓర్చుకోలేను. అప్పుడప్పుడు నా చీవిడిని, నా చెమటని తీసి వాళ్ళ డ్రెస్కి పోస్తా ఉంటాను. ఆడిషన్ ఇది. ఆమె సైకో హ్యాబిట్స్ అన్ని చెప్తుంటే సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. సో హాయ్ గైస్, మన ధన అయితే బిగ్ బాస్ 10 కోసం అయితే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో బాగా అనలైజ్ చేస్తుంది. సో నాకైతే పర్సనల్ గా ధన వెళ్తే బాగుంటది అనుకుంటున్నాను. నువ్వేవాడు భయ్య? నువ్వు మధ్యలో అమ్మాయిల్ని, డబ్బున్న వాళ్ళనే తీసుకుంటారు. ఇలాంటి లైక్ అందం లేని వాళ్ళని కూడా తీసుకోండి. లాస్ట్ టైం మనం చూసాం, కళ్యాణ్ కూడా వెళ్ళి కప్ కొట్టుకొని వచ్చాడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఆడియో ఒకే చెవులో వస్తుంది. నేను ఎడిట్ చేసి 2 చెవులు వేస్తాలే. జిల్లా చీపురుపల్లి గ్రామం. అందరు అమ్మాయిలాగే నా జీవితంలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది? రిజెక్టెడ్. మా నాన్నగారు ఒక చిన్న ఫోటోగ్రాఫర్, మా అమ్మగారు ఒక చిన్న ఇంటికే పరిమితైన ఒక గృహిణి. తన లైఫ్ లోకి వచ్చిన లైఫే మార్చేశారు. ఇదేంటి, ఏం లైఫ్ మార్చారు అని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. వద్దు చెప్పొద్దు అలా అని చెప్పి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు అని చెప్పి ఇవన్నీ ఎందుకక్క? లైఫ్ స్టోరీ అడగలేమే. ఆడిషన్ అంటే నువ్వు ఏం చేయగలుగుతావు? లెఫ్ట్ ప్రొఫైల్, రైట్ ప్రొఫైల్. మోడలింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాను. మోడలింగ్ ఫీల్డ్ అనగానే చాలా మంది అనుకుంటారు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ముఖాలకు రంగు వేసుకొని తిరిగేది. ఎవ్వరు అనుకోవట్లేదు, మీరే చెప్తున్నారు. మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 విన్నర్ గా మిస్సెస్ ఇండియా ఇది ఎప్పుడు పెట్టారు? 2023 విన్నర్ గా మిస్సెస్ ఇండియా సబ్ టైటిల్స్ విన్నర్ గా కూడా గెలిచాను. ఇంతే. ఇది సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇన్ని ఆల్రెడీ ఫోటో కూడా వేసుకున్నావు కదా భయ్య, ఇంకేంది? బిగ్ బాస్ 10 సిరీస్ కి నేను అప్లై చేసుకున్నాను సార్. స్టార్ట్ అయింది మ్యూజిక్. బడి లేదు, గుడి లేదు, తాగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు అనేది చాలా ఉన్నాయి సార్. వర్షం వచ్చినా వరద. అవన్నీ బిగ్ బాస్ వాళ్ళకి కాదు భయ్, గవర్నమెంట్ వాళ్ళకి చెప్పండి. వర్షం రావట్లేదు, నీళ్ళు రావట్లేదు అని. ఆ గ్రామం గురించి గవర్నమెంట్ కి తెలపగలను, ప్రతి ఒక్కరికి తెలపగలను, నా గ్రామాన్ని రక్షించుకోగలను. సేమ్ ఇప్పుడు ఇట్లే వీడియో పెట్టి అవకాశం నాకు మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి ట్యాగ్ చేస్తే అయిపోతుంది కదా సార్. ఒక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, ఒక కళ్యాణ్ పడాలా ఆర్మీ, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు కాదు అసలు ప్రెసెంట్ ఏమన్నా కంపారిజన్? సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైతు బిడ్డ, ఒక బిగ్ ఆర్మీ. ఎందుకంటే ఏఐ వచ్చిన దగ్గర నుంచి మా జీవితాలు ఎప్పుడో అయిపోతాయో, ఎప్పుడెప్పుడు పేపర్స్ పెట్టేయండి, ఎప్పుడెప్పుడు ఈ రోజే మీకు లాస్ట్ అని చెప్పి అంటారు అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాం. నేను బిగ్ బాస్ వెళ్తా అని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు, నా అయిన వాళ్ళు, బంధువులే హేళన చేసి మాట. అదంతా కాదు, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏడుపుది ఎందుకు పెట్టినావు చెప్పు భయ్యా. అన్నా నేను మళ్ళొచ్చిన. అన్నా ఈ పల్లె ప్రశాంత్. అందరు ఒక్కరి తర్వాత ఒక్కరిని చూసి ఒక్కరు
నేను కూడా వచ్చి బిగ్ బాస్ కి అప్లై చేశాను మామ, కానీ రిజెక్ట్ అని వస్తుంది. రిజెక్ట్ అని వస్తే రిజెక్ట్ అయ్యా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నువ్వు బాధపడేది కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మళ్ళీ ఇన్స్టాలో ఒక వీడియో పెట్టి ఏం చేస్తారండి వీళ్ళు? సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. ఒకడు అంటుండో ఏం బీకన పోతావు బిగ్ బాస్ లోకి. కరెక్టే కదమ్మా. ఏం బీగుతాను, అందరూ పోయి ఏం బీగుతున్నారు, నేను అదే బీగుదామని పోతాను, కప్పెత్తుకొని వద్దాను మీకోసం. అందరు నోర్లు మూయించింది. అదే పీకటానికి పోతున్నా, నువ్వు కూడా రా నాతో పాటు, ఇద్దరం బీకి కప్పెత్తుకొని వద్దాము బిగ్ బాస్ లో గురించి. బిగ్ బాస్ అంటే జోక్ అయిపోయింది ఒక్కొక్కడికి. అంటే జోకే అది, దాంట్లో పెట్టే గేములు సీరియసే, కానీ దానికి మన వాళ్ళు పోతా, నేనే పోతా. దేనికంటే వీళ్ళు? బిగ్ బాస్ సీజన్ 10 వైట్ గోల్డ్ కాంటెస్ట్ లో ప్లే చేస్తున్న నా ఆడిషన్ వీడియో ఇది. ఈ మధ్యలో ఇంకో దరిద్రం ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చి మీరు మాకే కాదు పంపాల్సింది ఆడిషన్లు, ఈ ఇన్స్టాగ్రామ్ ని కొద్దిగా దరిద్రపు గ్రామ్ చేయాలి కాబట్టి ఇందులోనే ఆడిషన్లు ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. వాళ్ళు అసలు ఏమనుకుంటారో ఏందో. నన్ను సెలెక్ట్ చేసుకోకున్నా పర్లేదు, కనీసం నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. నా వీడియో అయితే ప్లే చేస్తున్నా. సింపతి నుంచి స్టార్ట్ చేసారు. నన్ను సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, నాకంటే ఎక్కువ కష్టం. అయితే ఈ వీడియో ఎందుకు పెట్టినావు భయ్యా? సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. నేను వైజాగ్ నుండి వస్తున్నాను. ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన సాధారణమైన వ్యక్తిని నేను. వీడియో తీస్తే దానికి మళ్ళీ డబ్బింగ్ కూడా చెప్పుకోరు భయ్యా. నాలో ఉన్న ఈ ఎనర్జీ బిగ్ బాస్ హౌస్ కి ఒక కొత్త టచ్ ని ఇస్తుందని నమ్ముతున్నాను. బిగ్ బాస్ మీకు మీరు నమ్ముకోకూడదు మేము చెప్తే. కాదు భయ్యా, ఇప్పుడు వాళ్ళు ఎలాగో తీసుకోరని తెలుసు. వాళ్ళు ఆల్రెడీ కంటెస్టెంట్ లిస్టులు ఫైనల్ చేసి పెట్టుకొని ఉంటారు. ఏదో ఊరికే అలా హైప్ పెంచుకోనీకే. హాయ్ బిగ్ బాస్ టీమ్, మా ఊరు వచ్చేటప్పటికి విజయవాడ, నా పేరు వచ్చేటప్పటికి ఆడిషన్ అంటే ఫుడ్ బ్లాగింగ్ ఫీల్. అందరు వచ్చి మిడిల్ క్లాస్ అండి, చిన్నప్పుడు నుంచి అదండి ఇదండి, ఇదిరా ఆడిషన్ అంటే. చూడండి కారణం ఎవరంటే టేస్టీ తేజ బ్రో అండ్ అలాగే మన బెజవాడ ఫుడ్ బ్లాగర్స్ అండ్ టేస్టీ తేజ బ్రో వాళ్ళ చూసి నేను ఇన్స్పైర్. టేస్టీ తేజ బ్రోకే ఏం లేదు ఆడ మనోడు. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నాడు. వీడి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? మీకు కావాల్సిన కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫైర్ అన్ని సింగిల్ టేక్ లో చూపించేస్తా. సాఫ్ట్ గా ఉన్నా సరే ఎవడన్నాడు భయ్ సాఫ్ట్ గా ఉన్నా? వాళ్ళు ఉండాల్సిన కోపం వాళ్ళ ఉండేది. ఒక్కసారి నాకు గనక కోపం వచ్చిందంటే నన్ను ఆపే వాడే ఉండడు. వీడేంటి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు, కానీ ఏం ఆడిషన్ రా ఇది? అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. విలన్ కు ఆడిషన్ ఇస్తున్నావా భయ్యా? ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే వాళ్ళు ఇచ్చే డబ్బు కోసమో, వాళ్ళు ఇచ్చే కార్ కోసమో, వాళ్ళు ఇచ్చే ట్రాఫీ ఫ్రీగా వస్తాడట, తీసుకోండి. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. సీజన్ 2 లో నేను సీజన్ 2 నుంచి సీజన్ 10 వరకు నేను ఏది కూడా మిస్ అవ్వకుండా చూసిన. ఏ సీజన్ కూడా మిస్ అవ్వలేదు. చూస్తే ఇయ్యరక్క ఛాన్స్. నాకు బిగ్ బాస్ మీద ఒక అవగాహన ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు పిచ్చుండే హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ఒకరు వచ్చి సాఫ్ట్వేర్ అంటారు, ఒకరు వచ్చి బిగ్ బాస్ సీజన్ 2 నుంచి చూసిన నాకు ఇయ్యండి అంటారు. ఏంది భయ్యా వీళ్ళు? ఫస్ట్ ఆ వైట్ గోల్డ్ అంట ఆడిషన్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలంట. నా వర్క్ ప్రొఫెషన్ వచ్చేసి నేను రివ్యూస్ ఇస్తాను, లైక్ మూవీస్ కానీ షోస్ కానీ. ఇప్పుడు ఈ రివ్యూ టాపిక్ అనేది ఏం నుంచి వచ్చింది? ఆదిరెడ్డి అని చెప్పి ఒక అన్న ఉన్నాడు, రివ్యూలు ఇచ్చినందుకు బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు. అందుకని ఇప్పుడు అందరూ రివ్యూలు ఇచ్చుకుంటా బిగ్ బాస్ వచ్చిన టైంకి మేము కూడా రివ్యూలు ఇస్తున్నాం, మమ్మల్ని కూడా అలానే. అంతా బిగ్ బాస్ వాళ్ళు చేసిందే అంతా. ఫస్ట్ కామన్ మ్యాన్ తీసుకొని అది, మళ్ళీ తర్వాత యూట్యూబర్లను తీసుకొని, ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొని అది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది, చిన్న జాబ్ చేస్తున్నాను. నా ఏజ్ 23. నేను ఒక మేజర్. మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదని చిన్న ఉద్యోగం చేస్తుంటే మధ్యలో ఇంజూరీ. హైట్ చూసి డౌట్ వస్తుందని. సారీ అండి. నాగార్జున సార్ బిగ్ బాస్ 10 స్టార్ట్ చేశారు, కానీ కనీసం నేమ్స్ లిస్ట్ లో నా పేరు లేదు సార్. 3 years నుంచి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ బిగ్ బాస్ నేమ్స్ లిస్ట్ ఏడొచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం ఈ టైం అయినా ఎండ్లో కూడా అడుగుతానే ఉన్నాను సార్. బిగ్ బాస్ 10 కనీసం ఒక్క అవకాశం. ఎండ్లో ఏడున్నామన్నాడు సార్, పోతే ఇంట్లోకి వెళ్ళేది అవ్వాలని చాలా ఆలోచనతో ఉన్నాను. అఖిల్ సార్ కోసం మంచి కథ కూడా రాశాను సార్. కనీసం బిగ్ బాస్ లో అది మనోడే కాపాడాలి, అఖిల్ భయ్యని. మనోడు ఒకే వీడియోలో అన్ని అడుగుతున్నాడు భయ్యా. బిగ్ బాస్ 10 ఇచ్చేయండి, లేదంటే డైరెక్షన్ ఇచ్చేయండి, ఏదో ఒకటి ఇవ్వండి మొత్తానికి అయితే. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. నా గురించి చెప్పాలంటే నేను ఒక హౌస్ వైఫ్. నా భర్త, నా 2 పిల్లలు, వాళ్ళే నా ప్రపంచం. కానీ ఆ ప్రపంచంతో ఇన్స్టాగ్రామ్ లో ఆడిషన్ వీడియోలు ఎందుకు ఇవ్వన్నారు? బర్ పాటు ఒక పెద్ద కళ ఉంది. మళ్ళీ కింద కామెంట్ లో పాపం యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.
కానీ ఆ కళను ఎలా మీరు సెలెక్ట్ అవుతారు అక్క. అది కలగానే మిగిలిపోయి సూపర్ అక్క. పెళ్లి తర్వాత ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అటు అత్తవారి సపోర్ట్ లేక ఇటు అమ్మగారి సపోర్ట్ లేక ఎన్నో కష్టాలు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏడుపు వస్తుంది నాకు ఆ స్టోరీ ఏంటంటే. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే నేను కష్టపడి పని చేస్తున్నానని గర్వం ఉండేది. ఆ తర్వాత కెమెరాలో చూసి చెప్పాక అది. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో యాక్టింగ్ కోర్స్ గురించి చదివాను. అదే నా జీవితాన్ని మార్చింది. ఒకరోజు టీవీ సీరియల్లో చిన్న డైలాగ్ చెప్పే అవకాశం ఇచ్చారు. అది టీవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పెంచండి, బాగా వినిపిస్తుంది. నువ్వు టీవీలో వస్తున్నావు అని చెప్పారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే నాకు ఇప్పుడు ఇన్స్టాలో కూడా వస్తున్నారు. గమ్యం దగ్గరలోనే ఉందని 3 సంవత్సరాలుగా నా కళ కోసం పోరాడుతూనే ఉన్నా. ఇంత పొడుగు వీడియో ఇన్స్టాలో ఎట్లా వచ్చింది భయ్యా? 2 నిమిషాలు ఉంది ఇది. విమర్శించారు, కానీ నేను బాధపడలేదు. ఎందుకంటే నా కళ నేను నెరవేర్చుకోగలుగుతానని నమ్మకం నాకుంది కాబట్టి. నా కష్టం నా ఇంకా అయిపోలే. జబర్దస్త్ నుండి నాకు ఒక అవకాశం వచ్చింది, కానీ మొదట్లో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు టీవీలో చూసి నాకు కాల్ చేసి అడిగారు, నువ్వు జబర్దస్త్ లో వస్తున్నావని. అప్పుడు నాకు అనిపించింది నా కష్టం నా ఓపిక నన్ను ఈ రోజు అక్కడికి తీసుకెళ్ళిందని. ఆ క్షణం నా కష్టానికి నాకు వచ్చిన మొదటి గుర్తింపు. సీరియల్లో డైలాగ్ అంటారు మళ్ళీ జబర్దస్త్. నా ఓపిక వల్ల, నా ఆత్మవిశ్వాసం వల్ల. బిగ్ బాస్ ఇంకా అయిపోలే మాత్రమే కాదు, నాలాంటి ఎంతసేపు ఉందో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా కొత్త అప్డేట్ వచ్చింది, ఆ వీడియో పక్క 5 నిమిషాలు ఉంటది భయ్యా. అంత మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ ఏదో అన్నారు, సెకండ్ ఏదో అన్నారు, జాబ్ లేదన్నారు, యాక్టింగ్ కోర్స్ అన్నారు, లాస్ట్ కు బిగ్ బాస్. ఎంతమంది ఇచ్చిండ్రో ఆడిషన్లు దీంట్లో. ఇప్పుడు ఈ మన వీడియో రికార్డెడ్ ఉంటాడు కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి మీరు మళ్ళీ అదే బిగ్ బాస్ స్టార్ట్ అయినాక చూడండి. ఒక్కడు ఉన్నాడు భయ్యా దాంట్లో, ఒక్కడున్నాడు. డాటా బొక్క, మనకి ఈడ వీడియో బొక్క అన్ని. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను వైట్ గోల్డ్ అంట, మళ్ళీ అదో ప్రమోషన్ మధ్యలో. బిగ్ బాస్ ప్రమోషనే కాకుండా వైట్ గోల్డ్ వాళ్ళు ఆడిషన్లు రికార్డ్ చేసి దీంట్లో పెట్టాలంట. అన్నం పెట్టి రైతు బిడ్డలా పెరిగి నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. రైతు బిడ్డ అని వింటేనే ఆ బస్తా తీసుకొచ్చి నాగార్జున గారికి ఇచ్చే సీన్ ఒకటే గుర్తొస్తుంది. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. ఇంకోటి కింద ఆల్ ది బెస్ట్ సిస్టర్, ఆల్ ది బెస్ట్ మా పార్వతీపురం. ఇప్పుడు ఇవన్నీ సీదా వైట్ గోల్డ్ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు కదా, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి. సబ్స్క్రైబ్ చేయి ఇప్పుడే. అగ్ని పరీక్ష కోసం నేను మంచి కంటెంట్ ఆలోచన చేయడం కోసం బెంగళూరుకు రావడం జరిగింది. నేను ఒక కంటెంట్ ఆలోచన చేయడానికి ఆడవరకు నా దగ్గర బోలెడంత కంటెంట్ ఉంది. నన్ను సెలెక్ట్ చేసి ఆ కంటెంట్ను యూజ్ చేసుకుంటారా, లేకపోతే ఆ కంటెంట్ను వేస్ట్ చేసుకుంటారా, అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్. మనోడు సీదా బెదిరిస్తున్నాడు. మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. లవర్ బాయ్ ఎవరు సార్? మీకు మీరే పెట్టుకున్నారా? ఇప్పుడు ఇంత మందిని చూసిన అయినా నాకు అర్థం కాలే టాలెంట్ అంటే ఏంది. పల్లవి ప్రశాంత్ రా టాలెంట్ అంటే. నేను అడుక్కుంటున్నా అనుకోని ఏమని అనుకున్నానా, వచ్చినోడు కమ్మి ఉండిండా, అందరు లేరు, కప్పు కూడా తీసుకుపోయాడు. అది మళ్ళీ రైతు బిడ్డ అని. ఓయమ్మా చాలా. ఇలాంటి మరిన్ని రోస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.